నేత్రాలు తెప్పించి వాక్యపు ఆకర్షణ కలిగించాలని ఆశపడుతూ ఉన్నాను. చాలా సంతోషం. ఈ సందర్భంగా, ఈ కుటుంబ సందర్భంగా మనందరం ఇక్కడ కలుసుకోవడం. పౌరంకి వాళ్ళ బ్యాచ్ అనేది తెలుసు, పేర్లు కన్ఫ్యూజన్, ఫేసులు చాలా సుపరిచితం. దేవుని యొక్క ఆసక్తితో ఆ కుటుంబాన్ని నేను చూస్తూ ఉన్నాను. పెద్దమ్మ ఉన్నాడు, ఆవిడ మాట శాస్త్రం లాగా ఉంటుందేమో బహుశా. కుటుంబాన్ని అంతా లాక్కొచ్చేసేస్తారు. అన్యుల మధ్య ఉండి అన్య ఆచారాలు అవలంబిస్తూ ఉన్న కుటుంబాల మధ్యలో నుంచి పాస్టర్ గారు మిమ్మల్ని ఎలా పట్టుకున్నారో నాకైతే తెలియదు, కానీ గట్టిగా పట్టుకున్నారు. అది నిజంగా బ్లెస్సింగ్. ఎందుకంటే మనుషుల ప్రేమ ఎలా ఉంటుందంటే, కొన్ని సర్కమ్స్టెన్సెస్, కొన్ని ఇబ్బందులు జరిగినప్పుడు ఎడబాటు కలిగించేస్తాయి, మనం భరించలేము. అదే దేవుని ప్రేమ ఉందనుకోండి, మీకు బాధ వచ్చినా నష్టం వచ్చినా ఏదేమైనా కానీ మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉంటాయి. అది దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసుకున్న ఒక మంచి అవకాశం కల్పించడం ఆయన దగ్గరికి తెచ్చుకోవడానికి. చాలా ప్రయత్నాలు చేస్తారు. ఎప్పుడు ఆయన మాటల్లో ఇంటికి వచ్చినా, ఏమేమి బ్రేక్ఫాస్ట్కి వచ్చినా, ఏదైనా జ్యూస్కి వచ్చినా, పౌరంకి వాళ్ళ దగ్గరికి వెళ్తాను, మాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఆయన భారాన్ని నేను గమనిస్తూ ఉన్నాను. మీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు. ఆ భారాన్ని గమనించే పరిస్థితుల్లో నేను థింక్ చేస్తూ ఉండేదాన్ని, వీళ్ళు ఎలా వాక్యాన్ని అప్రోచ్ అవుతున్నారు, వాక్యం కోసం వస్తున్నారా, లేదంటే వాళ్ళకి ఏమైనా మేలు కోసం మాత్రమే వస్తున్నారా? మేలు కోసం వచ్చేటట్టయితే 1 సంవత్సరం తాగిపోతుంది, లేదంటే ఇది సెకండ్ ఇయర్. అటువంటి పరిస్థితుల నుంచి విడదీశారు దేవుడు వాక్యం కోసమే అర్థం అవుతుంది. ఆ పాప పేరు మర్చిపోతూ ఉంటాం. సండే స్కూల్ నుంచి శాంతికి నేను టీచర్ని, సండే స్కూల్ టీచర్ని. చాలా గట్టిగా పట్టుకున్నాను. వాక్యం ఎప్పుడైనా మీ పిల్లలకి ఎప్పుడేమన్నాడు విత్తనాన్ని వాళ్ళు బాల్యం నుండి వేసేయాలి. చాలా డేంజర్ వేయకపోతే. ఇప్పుడు జడ్జి ఏదో జడ్లు ఏలు వస్తున్నారు కదా, వాళ్ళతో మాట్లాడలేమంట, వాళ్ళని అప్రోచ్ చేయలేము. పేరెంట్స్గా మీరే టాలరేట్ చేయలేకపోతే ఫ్యూచర్లో ఎవరి మాట వింటారు? ఇంకా వాళ్ళు. మన పాపని నా పక్కన కూర్చోబెట్టుకున్నా, నువ్వు ఉండింది చర్చిలో కదా, ఇలా ఫోన్ పట్టేసుకొని కూర్చుంటే దేవుడు ఏమనుకుంటాడో నీకు తెలుసా అన్న. ఏం ఫేస్ లో అసలు ఎక్స్ప్రెషన్ ఏం చేయలేదు, నా మాట పట్టించుకున్నట్టుంది. ఒక 2 నిమిషాలకు లేచేళ్ళి ఆ ఫోన్ వాళ్ళ అమ్మకి ఇచ్చేసి వచ్చి నా పక్కన కూర్చుంది. నాకు ఆశ్చర్యం వేసింది. నేను క్యాజువల్ గా భయం చెప్పడమే మనకు అలవాటు అయింది కదా, ఆ ఉద్దేశంతో చెప్పానా? నిజంగా తను ఆలోచించిందా? మార్చొచ్చు, పిల్లలైనా మార్చేయచ్చు, పెద్దవాళ్ళని మార్చడమే కష్టం. సో నేను ఈ ప్రకారంగా ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు నమ్ముకున్న విధానంలో మీరు వచ్చిన దేవుని దగ్గరికి వాడుక భాషలో మాట్లాడుకుంటే అలా టప్పాలాగా కాదు, అస్సలు కాదు. ఎంత మంచి దేవుని నమ్ముకున్నాము అంటే, మనం నిజ దేవుణ్ణి, సత్య దేవుణ్ణి, ఆ దేవుని యొక్క మాటలు ఎలా వచ్చే ఒక మాట చూపించి ముందుకు వెళ్తాను. చూడండి, 2 పేతురు రాసిన పత్రిక. బైబిల్ అందరూ తీయండి, రాసుకోండి. మీకు కుటుంబ ప్రార్థనలు చాలా అవసరం. ఆ ప్రార్థనలో ఒకరి బలహీనతల గురించి ఒకళ్ళు ఆఫరం చేయటం అంతకన్నా ముఖ్యం. మీ కుటుంబం అంతా దేవుని ఎదుట ఉండి ప్రేయర్ చేసుకుని వాక్య పఠనం చేస్తుంటే అది ఎంత బ్లెస్సింగో మీకు తెలియదు. ఒక క్రమశిక్షణ జీవితం క్రైస్తవ కుటుంబాల్లోనే ఉంటుంది. ఈ మామూలుగా ఏదైనా ఎక్కడికన్నా లోకపరంగా అన్య విషయాలకు వెళ్ళినప్పుడు, ఎక్కడన్నా భజన కార్యక్రమానికి వెళ్ళొద్దాం, ఏం లాభం? ఎక్కడన్నా పూజకి వెళ్ళొద్దాం, ఏం లాభం? మీరు క్రైస్తవ జీవిత విధానానికి వస్తే తప్ప మనలో డిసిప్లిన్ మేనర్ రాదు. ఎందుకంటే అది దేవుని మాట చెప్పడానికి. ఇక్కడ ఏముండవు చూడండి, హంగామాలు ఉండవు, ఆర్భాటాలు ఉండవు. దేవుడు చెప్పిందే జరుగుతుంది. ఏమిటి?
నా మాటను శ్రద్ధగా వినండి. వినండి, ఇది ఒక క్రియ. దీన్ని ఈ మాట వినడం అనేది మన లైఫ్ లో ఎంత ఇంపాక్ట్ చేస్తుందంటే, ఎంత మార్పుని తెస్తుందంటే, మనంతటా మనమే మారిపోయేలాగా. ఎంత ఏదో మాటే మంత్రం అంటారు కదా, ఏదో పాటలో కూడా వచ్చింది, చిన్నప్పుడు విన్నాం. మాట మంత్రమే. ఎంత మంత్రం అంటే అది మన జీవాధిపతి అయిన దేవుడు కలుగుగాక అనగానే ఎన్నో వేల సంవత్సరాల నుంచి బగబగ హీలియం అనే ఎలిమెంట్ తో వెలిగిపోతున్న సూర్యుడు అలా వెలిగిపోతున్నాడు. ఎంతనైనా మేము చూసినంత ఇంత పొట్టులాగా ఉంటావా నువ్వు అంటే, కాదమ్మా, యాజ్ కాస్మాలజీ ప్రకారం మీరు నివసిస్తున్న భూమి కంటే 12-13 రెట్లు పెద్దవాడిని నేను. మరి ఎందుకు నువ్వు ఇలా రైజ్ అవుతున్నావు, ఎందుకు నువ్వు ఇలా అస్తమిస్తున్నావు అంటే, మీకోసమే అనింది బైబిల్. అంత పవర్ఫుల్ గా ఉన్న సూర్యుడిని సృష్టించిన దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటో చూద్దాం, చూడండి. 2 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. 20 నుంచి చదవండి, బాగుంటుంది. ఒకడు తన ఊహను బట్టి, అది ఇక్కడ మెయిన్ ఈ కుటుంబం కూడా ఊహ అనేది అక్కడ ఒక విధంగా ఉంటది, ఇక్కడ ఒక విధంగా ఉంటది, ఎలా ఉంటది అని బయట ఉన్న మన వాళ్ళు, మన పూర్వీకుల దగ్గర నుంచి నమ్ముకుంటున్న వాళ్ళు జస్ట్ ఊహించారంతే. అమ్మిలా ఉంటదేమో, అయ్యిలా ఉంటాడేమో, వాళ్ళ 2 కప్పలకి పెళ్లిళ్ళు చేయడం తెలుసు కదా, మొన్న వర్షాలు ఎక్కువైపోతున్నాయి, వాటికి డివోర్స్ కూడా ఇచ్చారంట. ఇవన్నీ ఊహలు. అది ఎలా అనిపిస్తుంది అంటే, మనుషులు ఎంత పిచ్చివాడు అయిపోతున్నారా. ఎస్, మంచి మాట మనిషికి లేకపోతే పిచ్చివాడే అవుతాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుకుంటున్న వలన లేఖనము అంటే బైబిల్. ఈ లేఖనములో ఏ ప్రవచనం మీకు ముందే చెప్పేసి క్లోజ్ చేసి, మీరు దీనిలో ఫుల్ స్టాప్ పెట్టకండి, కామా తీయకండి, ఏం చేయకండి. ఇగో వీడు కూడా సండే స్కూల్ పోయే, మీరన్నీ నేను మర్చిపోయాను. అందుకని ఇవన్నీ, ఈ లేఖనాలు ప్రవచనాలు పుట్టలేదు, ఊహ వల్ల పుట్టలేదు. మీరు నమ్ముకుంటున్నటువంటి విశ్వాసం ఉంది చూసారా, ఊహ వల్ల పుట్టలేదు. ఊహ వల్ల పుట్టలేదని ఫస్ట్ మనం గ్రహించాలి, వినటం కాదు. నాయనా నువ్వే దేవుడువా? ఎస్, నువ్వే దేవుడు. గ్రహించేశాను. ఎలా గ్రహించావు? సూర్యుడిని ఎవరు చేస్తారు? చంద్రుడిని. ఆఫ్టర్ నేను పెంచుకుని ఇంట్లో పెరటి మొక్క ఎలా పెరుగుతుంది? వాటన్నిటిని చేశాను, సో డేట్ చేశాను, ఇవన్నీ మంచివి కలుగుగాక అన్న తర్వాత చేసినవన్నీ చూసి ఏమన్నాడట ఆయన? ది బెస్ట్ అంతే పో అన్నాడంట. అయ్యో ఇది తప్పు అనలేదట. అందుకే ఈ 66 లేఖనాలట ఏమిటట? ఊహ వల్ల చెప్పలేదు. సో ఏమంటున్నాడు 21లో, ప్రవచనము ఎల్లప్పుడూ మనుషులు ఇష్టంతో రాల. ఈ లేఖనాలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఇష్టమే రాసుకున్నారు, వాళ్ళకి ఇష్టమైనట్టుంది అని రాలేదంట. ఇది మన బైబిల్లోనే ఉందా? ఎస్, మనుషుల ఇచ్చని బట్టి కలగలేదు గాని మరి ఎందుకు వచ్చిందయ్యా అంటే, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై. ఎక్కడ మోషే గారు రాసిన గ్రంథం, ఎక్కడ ప్రకటన గ్రంథం, ఎక్కడ చూసినా అందరూ ఒకళ్ళే రాశారేమో అన్నట్టుగా అనిపించే 40 మంది రాశారు. 1200 సంవత్సరాలు. అసలు ఊహకు అందుతుందా? మీ విశ్వాసానికి ఉన్న బేస్ ఎంత గట్టిగా ఉందో. ఎవరు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యారట? ఊహ కాదట. లేఖనం ఎవరి ద్వారా వచ్చిందంట? మనుషులే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడిన వారై ఎవరి మూలముగా పలికారు? ఇది మనకు కావాల్సింది. దేవుని మూలముగా పలుకబడిన మాట మీ వద్దకు వచ్చి. మీరు ఎంత అదృష్టవంతులో తెలుసా? ఈ మాట ఎవరికి పడితే వాళ్ళకి అర్థం కాదు. ఒకవేళ వాళ్ళకి అర్థం కావాలనుకున్నా, ఎలా వాళ్ళకి తెరలు ఉన్నాయి, గోడలు ఉన్నాయి, కోటలు ఉన్నాయి అంటే ఇది ఏదో డీగ్రేడ్ వాళ్ళ పీపుల్ గాడ్ అన్నట్టుగా ఉంటది. హిస్టారికల్ గా ఈ గ్రంథం గురించి ఎన్ని అసలు ఐ విట్నెస్ ఉన్నాయో. ఇప్పటికీ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తే, మీరు వెళ్ళి ఏ స్కై ల్యాబ్ ద్వారానో వెళ్ళి అట్లా వెళ్ళి చూస్తే, ఏమండి ఫరో రథాలంట ఇవి.
ఫరో యొక్క ఎందుకు వచ్చిన ఫరో రథాలు, చక్రాలు, రథాలు? ఇశ్రాయేల్ని సేవ్ చేయడానికి సముద్రాన్ని విడగొట్టేశాడంట దేవుడు. అవి ఉన్నాయా ఇప్పుడు? హిస్టరీ చెప్తుంది. ఇప్పుడు గూగుల్ మొత్తం బాగా సౌండింగ్ చేస్తుంది. ఫరో వచ్చాడు, చంపి పడేశాడు దేవుడు దేవుని పిల్లల్ని టచ్ చేస్తావా అని. ఇక మనకి హోప్ లేదు, మనకి హోప్ లేదు అనుకున్నప్పుడు దేవుడు దేనిలో నుంచి తీస్తాడంట? ఆయన అసాధ్యములో నుంచి సాధ్యాన్ని చేసి చూపెడతాడంట. మీకు అర్థమవుతుందా? పౌరంకి అనుకో, అసాధ్యము ఇది మీకు వల్ల అవ్వదు, అవదా? కావాల్సింది అవ్వదు కదా, దాని నుంచే నేను మీకు చేసి చూపెడతా. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఎవరిని తీసుకొచ్చారు? ఇశ్రాయేలు భయపడదు. ఏంటి నాయన ఫరో తన సైన్యంతో వచ్చేస్తున్నాడంటే, మీరేం భయపడకండి, ఇలా 6 నెలలు అలా వెళ్ళిపోతారు అంతే అన్నాడంట. అక్కడ దాటిన తర్వాత మిరియాము పాడిందండి పాట. ఎంత బాగా పాడింది పాట, గుర్తుందా? బాగా పాడేసింది. అందుకనే మీరు ఎప్పుడు ఒక క్రిటికల్ సిచ్యువేషన్ మీ లైఫ్ లో వస్తే రానివ్వండి. వచ్చిన తర్వాత దాని దేవుని దగ్గరికి ఇలా తీసుకెళ్లి పెట్టండి. ఎవ్రీథింగ్ నేను అందరికీ చెప్తున్నాను, ఏదైనా సిచ్యువేషన్ వస్తే బాధపడకండి. నాయనా ఈ సిచ్యువేషన్ నా ఎదుటికి వచ్చింది, నేను దీన్ని భరించాలా, నన్ను నేను పరీక్షించుకోవడానికా, లేకపోతే నాకు నువ్వేమన్నది మెరాకిల్ చేయడానికి? ఈ 3 అడగండి దేవుని, ఇంకేం అడగద్దు. మీరు అంత ఎంతగా అంటే మేము భరించుకోలేనంతగా టెన్షన్ అయిపోయే సిచ్యువేషన్ అండి అన్న సంఘానికి ఒక చిన్న ఇంటిమేషన్ ఇచ్చి, ఎందుకంటే సంఘ ప్రార్థన అంటే నీతిమంతుల ప్రార్థన దేవుడు అందుకు సంఘానికి విన్నవించుకోవాలి. ఇన్ఫాక్ట్ ఎవరికి అక్కర్లేదు. నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఏ విషయం గురించి అయినా మీరు మౌనంగా సంఘంలోకి వచ్చి వింటారా? సంఘంలో వచ్చి చర్చ్ లోకి వచ్చి ప్రార్థన చేసుకుంటారా? చర్చ్ లోకి వచ్చి చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇంట్లో ఉంటే నీకు రకరకాల శబ్దాలు, మనుషుల యొక్క గోల అవన్నీ నేను డిస్టర్బ్ చేస్తాయి. ఇక్కడికి వచ్చి చేసుకుని నా సమస్యకి పరిష్కారం ఇస్తావా, భరించనా, లేకపోతే నువ్వేమన్నా ప్లాన్ చేసుకున్నావా అని మీరు మీ స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడుకోండి. ఇంతకు మించి పూజా విధానాన్ని ఆయన కూడా కోరుకోవటంలా, హృదయపూర్వకంగా ఎవరు నాకు విన్నవిస్తారో అని చెవి యొక్కి వింటున్నాను రా అంటున్నాడు ఆయన చాలా చోట్ల. అందుకే అంటున్నాడు, పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా. సో మీ చేతిలో ఉన్నది దేవుని మూలముగా పలికిన, ఇప్పుడు ప్రజెంట్ డేస్ లో వాడబడుతున్న పేపర్ మీద ఉన్న అక్షరం. అర్థమవుతుందా? అందుకనే 19లో ఒక మాట అనేస్తాడు. 19లో ఏమంటాడు? ఇంతకంటే స్థిరము. ఇంతకంటే ఏది స్థిరమో చూపించండి మీరు. మనమే స్థిరం కాదు, కానీ స్థిరమైనది ఏంటో తెలుసా? స్థిరమైనది ప్రవచన వాక్యం. వాక్యాన్ని పట్టుకోవాలి మనం. వాక్యము ఇది ఎలా ఉంటుందో తెలుసా? తెల్లవారేటప్పుడు ఉన్న వేకు చుక్క ఎలా ఉంటుందో తెలుసా? ఎంత ప్లెజెంట్ గా కనపడుతుంది స్టార్. ఆ వేకువ చుక్క మీ హృదయాలలో ఉదయించాలి. ఇంత కష్టపడి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఎందుకు పలికాడయ్యా అంటే, వేకువ చుక్క నీ హృదయంలో ఉదయించి ఆ వాక్యము చీకటి ఉంది నీ హృదయంలో. ఆ హృదయంలో చీకటి లేదా? అభద్రత లేదా? అదే చీకటి. ఒకప్పుడు దేవుడా అవసరమా దేవుడు అనుకున్నావా లేదా? అదే చీకటి. ఇంకా మాకు తెలియని చీకట్లు, మీకే తెలిసిన ప్రతీది చీకటే. ఆ చీకటి గల చోటల వెలుగిచ్చే దీపం అట ఈ వాక్యం. అందుకనే వాక్యము చాలా అవసరం. వాక్యం చాలా అవసరం అన్నాను కదా. అది ఎవరి నుండి వచ్చిందని చెప్పాను? పరిశుద్ధాత్మ ప్రేరణ, దేవుని మూలంగా పలకబడిన ప్రవచన వాక్యం. ఇది మీ హృదయాల్లో ఎలా వెలగాలి? వేకువ చుక్క ఉదయించినట్లు వెలగాలి. వెలిగి అందుకేం చేయాలి? మీకు చీకటిలో వెలిగించే దీపంలా ఉండాలి. సో మీరేం చేయాలి? చదవండి. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. మనం మేలు కావాలని కదండి మనం చర్చికి వచ్చేది.
మేలు జరగాలనే కదా మనం దేవుడిని కోరుకునేది. దానికి దేవుడు ఏమంటున్నాడు కదా, నా వాక్యం నీ హృదయంలో వెలుగుస్తే, వెలుగు చుక్కం అయిపోతే నీకు మేలేరా, నీకు మేలే. ఆ విషయంగా ఆయన అంటున్నాడు 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం చూడండి. 1 సమూయేలు గ్రంథము, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకోవాలి. ఫస్ట్ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నిన్ను బ్రతికించిన విధానం, నిన్ను ఎలా తీసుకొచ్చి, నువ్వు ఎన్ని వంకర టింకర్లు ఎలా పోయినా గానీ తీసుకొచ్చి ఎక్కడ పడేశాడు మనల్ని? మందిరంలో కూర్చోబెట్టేస్తాడు అంతే. ఆయన అంత ఇష్టం. నిన్ను ఏ సర్కమ్స్టెన్సెస్ ఉన్నా నువ్వు అయ్యగారి ద్వారా ప్రార్థన చేయించో, అమ్మా ఏంటి వస్తున్నావా, ఎందుకు పద్దాక మీకు చేస్తూ ఉంటారా లేదా? పాస్టర్ గారు ఏమో వస్తున్నారా లేదా? ఎందుకు మీరు త్వరగా రండి. ఎంత మోటివేటర్ అండి మీరు, ఎంత బ్లెస్సెడో తెలుసా మీకు? ఆయన మీకు చేసిన ఫోన్ గాని ప్రార్థనలు గాని అవన్నీ మీకు ఇప్పుడు వాల్యూ అవ్వకపోవచ్చేమో గాని వన్స్ మీరు పరలోకం వెళ్ళారనుకోండి, అప్పుడు అయ్యగారు మీరు అక్కడ ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తారు. అంత మోటివేట్ చేసావా నాయన, మాకేమో తెలియలేదు, ఇప్పుడు వచ్చారేంటి అయ్యగారు చీకట్లో అనుకున్నాం. అలాగే వస్తారు కదా ఒకసారి. అందుకనే అంటున్నాడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశారో అది మీరు తలంచుకున్న తర్వాత ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు చూపించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నిష్కాపట్యులై, ఏ కపటం ఉంచుకోండి, ఇంకా ఏ కపటం మన మనసులో ఉంచుకోకుండా పూర్ణ హృదయంతో. అప్పుడు ఫాలో చేయాలా? ఫోన్లు చేసి వస్తున్నారా రావట్లేదని. మనకి ఎన్ని మేలు చేశాడండి దేవుడు. అసలు ఫుడ్ పెట్టి పోషించడమే గొప్పండి. ఇప్పుడు ఎవరు పంటలు పండిస్తున్నారు? నేను ఎప్పుడు అదే అనుకుంటున్నాను. ఆయన ఎప్పుడు చూసిన వార్తల్లో నీళ్లు లేవని మానేశారంట, సబ్సిడీ లేదని మానేశారంట. మాకు ఫుడ్ ఎలా అవుతుంది? మేమా పంటలు వేయలేం కదా, మన వృత్తి అది కాదు కదా. అయినా మనల్ని పోషించాడా లేదా? పోషిస్తాడు. అందుకే మీరు ఎలా ఉండాలో తెలుసా? మీకు చేసిన మేలులన్నిటినీ తలంచుకుని ఆ మహాదేవుని యందు భయభక్తులు కలిగి నిష్కాపట్యులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకం. అంటే కంపల్సరీ ఇంకంతే, ఇంక వేరే దారి లేదు. మీరు ఆయన్నే సేవించాలి. అలాంటి మేలులు పొందారు. కానీ మనం చేయాల్సిన విషయాలన్నీ పక్కన పెట్టేస్తున్నాం. ఏమి ఆలోచించుకోవట్లేదు. అందుకనే ఇంకో మాట కూడా దేవుడు ఏం చెప్పాడు చూడండి. ఇలా చెప్తూ అవశ్యమే అని చెప్తూ యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం చూడండి. 18వ వచనం, మనల్ని కన్నవాళ్ళు కానీ చాలా మంది చూసారా, ఆర్ఫాన్ సెంటర్స్ లో చిన్ని బేబీస్, ఫీడింగ్ బేబీస్, మంత్స్ బేబీస్ ఉండిపోతున్నారు. ఎందుకో తెలుసా? కన్న తల్లిదండ్రులు రోడ్డు మీద వదిలేస్తున్నారు. దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఇలా అన్న దేవుడు చూపించండి, చూద్దాం. ఎవరు మర్చికుంటారు అసలు. మీకు రోజు రోజుకి మీరు, అందుకే యెహోవా దేవుడుగా గల జనులు. నేను నిన్ను అనాథగా విలువనరా అని దేవుడు చెప్పడం ఏంటండి? అంటే ఎవరో మనల్ని అనాథలు చేసేస్తారు. మన పేరెంట్స్ అవ్వచ్చు, మన రక్త సంబంధులు అవ్వచ్చు, మన సమాజమే, సొసైటీనే మనల్ని పక్కకు పెట్టేయచ్చు. వీ డోంట్ కేర్. ఎందుకని? మనల్ని అనాథగా విడవను అని దేవుడు ప్రామిస్ చేశాడు. ఇదంతా లోకంలో ఉన్న వాళ్ళకి తెలియదంట. అదే 17వ వచనం అంటాడు చూడండి, లోకము ఆయనని చూడదు. అందుకే నిన్ను అవసరమా చర్చికెళ్తాం అని అడుగుతాడు. లోకంలో ఉన్న మనుషులు ఏమంటారు తెలుసా? అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడు పడితే ఇప్పుడు ఏమంటారు మీరు? దేవుడి గుడి చర్చి అంటారేంటి? లోకం ఆయన్ని చూడలేదు కాబట్టి ఇలాంటి మాటలు వస్తాయి. ఆయన్ని ఎరగదు కూడాను.
దేవుడు అంటే దేవుడికి మేము అర్పించాల్సిన పువ్వు, పుష్పం, కాయ, పండు, ఫలం ఇవి ధూపము, నైవేద్యము అనుకుంటూ వెళ్తాం. తెలిసిన ఈ మానవ సమాజానికి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఐఆమ్ ప్రామిసింగ్, నేను నిన్ను అనాథగా విడవను. ఎందుకంటే మీకు నా నేచర్ తెలియాలి. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటదంటే, ఆయన లోకము ఆయనను చూడలేదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. వింటున్నా విషయాన్ని? పొందనేరదు, లోకం పొందనేరదు. సో మిమ్మల్ని కూడా పాయింట్అవుట్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకి అనుభవం లేదు కదా, వాళ్ళు రుచించలేదు కదా. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుంటే అప్పుడు పొందుకుంటారు. సో మీరు ఆయనను ఎరుగుదురు. ఎవరికి ఇక్కడికి వచ్చి ఆ బ్లెస్సింగ్ ఏంటో చెబితే తెలుస్తుంది, వింటే తెలుస్తుంది. మీ అంతటా మీరు స్వతహాగా అనుభవించారు. ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరం దేవుడు మహిమను అనుభవించిన వాళ్ళం కదా, ఖచ్చితంగా అనుభవించాం. అందుకని అంటున్నాడు, మీకు ఆయనను మీరు ఆయనను పొందారు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా. చాలా మందికి చెప్తూ ఉంటాం కదా, దర్శనానికి ఎంత టైం అయింది అని అడుగుతుంటే మా ఆఫీస్ లో వినపడుతూ ఉంటాయి మాటలు. దర్శనానికి ఎంత టైం పట్టిందంటే, ఏంటన్నా చాలా క్యూలో ఉన్నానన్నా. ఇక్కడేంటి ఇలా ఉంది, ఆపోజిట్ గా ఇలా ఉంది చూడండి. ఆయన మీతోనే నివసించును. అమూల్యమైన మాటలండి. మీకు ఏమైనా భయం వేస్తుందా? ఇంకా చీకట్లో వెళ్తాను, అమ్మ చీకట్లో వెళ్ళలేదని అనిపిస్తుందా? ఆయన నీతో ఉండును, నీతో నివసించునంటే ఎల్లప్పుడూ ఉంటాడు. ఎంత మంచి దేవుడు అండి, ఎంత డౌట్ లో ఉన్నాడండి ఆయన. భయపడకూడదు ఏ విషయానికి. అసలు జరిగేది జరగనియాలి, జరగని దాన్ని పట్టించుకోకూడదు, అయ్యే దాని గురించి టెన్షన్ వద్దు. ఎందుకు మీరు టెన్షన్ అవుతారు? ఎల్లప్పుడూ నివసిస్తాను, మీతో కూడా ఉంటాను అని మొదటి యోహాను పత్రికలో ఒక మాట మనకి ప్రామిసింగ్, లాస్ట్ ప్రామిస్ అండి. ఈ క్రైస్తవ జనాంగానికి దేవుడు ఇచ్చిన ప్రామిసింగ్ అని చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఏమిటట? నిత్యము బ్రతుకే జీవిత విధానం. అది ఈ లోకంలో ఉంది. అసలు ఎప్పుడు బతికేస్తాము మనం? మనిషి ఆయుష్, మనలో ఉన్నటువంటి బాడీ పార్ట్స్ ఇన్ని ఇయర్స్ వరకే ఇది పనిచేస్తుందని ఉంటది. సో మనిషికి చావు తథ్యం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు 25వ వచనంలో, నేను నిత్య జీవము అనుగ్రహిస్తాను. ఏం కావాలి నాయన అంటే, నాకు ఇన్ని కోట్ల డబ్బు ఇవ్వు అని అనమాట. నువ్వు అడగకుండానే నీకు అవసరమైనది నువ్వు ఎప్పుడు తలుచుకోలేనిది ఏంటో తెలుసా? అసలు ఎట్లానో పాసిబిలిటీ అవ్వాలి నిత్య జీవితం. నిత్య జీవితము అనుగ్రహించును అనునదియే ఆయనే తాను మన కోసం చేసిన ఐ ప్రామిస్. నేను నీకు ప్రామిస్ చేస్తున్నా. నా మాటలు విన్నావు కదా, నీకు ఎన్నో మేలు చేశాను కదా, నా గురించి నువ్వు ఎరిగావు కదా, పొందుకున్నావు కదా, నేను నీతో నివసిస్తానన్నాను కదా, నీతో ఉంటానన్నాను కదా. సో ఉంటున్న నేను ఏం ఉపయోగం నా వల్ల అంటే నిత్య జీవితము అనుగ్రహిస్తాను. ఇది ప్రామిస్ నీకు, ఫైనల్ ప్రామిస్. క్రైస్తవులందరికీ దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే నిత్య జీవితం ఇచ్చేస్తాను. ఇది ఎవ్వరి వల్ల కాదు. ప్రపంచంలో ఎవరు 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 ఎంత గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళ వల్ల కాని పని. కానీ దేవుడు ఇలా చెప్తున్న, నిత్య జీవము అనుగ్రహిస్తాను, మీరు మాత్రం నా ఆవరణలో ఉండడానికి మీరు ప్రయత్నించాలి. మీరు నా మాటలు శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విన్న మాటని గైకొనాలి. గైకొన్న మాటని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, కోపపడకండి అన్నాడు. ఇక నేర్చుకున్నాం కదా, విన్నాం కదా. విని కోప్పడొద్దంటాడేంటి? ఎమోషన్ రాకుండా ఎలా ఉంటుంది? ఈవెన్ దో యేసు ప్రభు వారే కోప్పడ్డారు. కోప్పడి ఏం చేశారు? ఒక చండ్ర కోలుని పేనారట. పేని దేవాలయంలో ఏంటి బిజినెస్ చేస్తున్నారు అని పడేసి కొట్టడానికి వెళ్ళిపోయాడట. ఇదేంటి? ఆయన కూడా కోప్పడ్డారు. ఆయన కోపపడింది దేవుని పని నిమిత్తం. సో దీన్ని నువ్వు ఎలా తీసుకుంటావు? ఇంట్లోకి వెళ్ళి ఏమయ్యా నీకు అసలు బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు. బుద్ధి లేని మనమే కుటుంబాలుగా ఉన్నాం. బుద్ధి లేదు కాబట్టే, జ్ఞానం లేదు కాబట్టే, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఉన్న
అంగీకరించాలి, నీ ఇంటిలోనికి ఆహ్వానించాలి. అప్పుడే శాంతి సమాధానం. అస్సలు కనపడవు ఇవి. కానీ ఎప్పుడైతే ఆయన మీద పూర్తిగా, అదే అన్నాడు కదండి, ఎవరైతే నా మీద ఆధారపడి ఉంటారో నేను వాళ్ళకి పూర్ణ శాంతి అనుభవించారు. ఈ పూర్ణ శాంతిని అసలు ఎప్పుడన్నా నీ ఫ్యామిలీస్ లో అనుభవించలేదంటే ఆయన కొంచెం పిలిచి కొంచెం వెళ్ళరానైనా తలిపేస్తే మళ్ళీ తలుపు వద్ద నుండి నేను మిమ్మల్ని, ప్రకటన రంగంలో అంటారు కదా, తలుపు వద్ద నుండి నేను మిమ్మల్ని అంటే ఏంటి, అసలు తీయట్లేదనే కదా అర్థం. తలుపు తట్టుచున్నాను, తలుపు తట్టుచున్నాను. ఎన్నిసార్లు తడతాడు? 1 fine day నువ్వు తీసేలోపు వెళ్ళిపోతాడు. నువ్వు పిలిచినా రాడు. అప్పుడు నువ్వు ఏం చేసినా అని కనిపించు. అందుకే సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి. సమయం పోనీయకుండా ఉండగల కెపాసిటీ ఉన్న మనిషికి లేదు. ఆ సమయం వెళ్ళేలోపు ఇదిగో నైనా నీ పనిలో ఉంది, ఇదిగో ఇదే సమయం సద్వినియోగం చేసుకోవడం. వండుకున్నావా, తిన్నావా, జాబ్ చేసుకున్నావా, ఇవన్నీ మీ శరీర పోషణ కోసమే. గుర్తుపెట్టుకోవాలి, మీరు మీ శరీర పోషణ కోసమే ఏ పనైనా చేస్తున్నారు. మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా అంటే ఇదిగో ఇక్కడ వచ్చి ఆయన మాటను శ్రద్ధగా వినటమే మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే. అందుకనే ఒక మాట చూస్తాను చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎవరట? తాను శోధింపబడి శ్రమ పొందారు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మీకు శ్రమ కలుగుతుందంటే ఎవరో మిమ్మల్ని శోధిస్తారు. ఎవరో శోధించేవాడు? మొదటి నుంచి మన ఎనిమి ఎవరో, మన పక్కింటున్నారు, మన రిలేటివ్ సార్ కాదు. ఎవరు? అపవాది, మీ శత్రువు అయిన అపవాది. ఆయన వాడట తాను అతను యేసుప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు శ్రమ కలిగించాడంట. గనుక శోధింపబడిన వారికి నేను సపోర్టివ్ అన్నాడా లేదా? నేను శోధింపబడిన వారికి సహాయము చేయగల కెపాసిటీ ఉన్నవాడిని. ఎందుకంటే ఎవరినైనా అంటాం కదా, నా బాధ నువ్వు పడితే తెలుస్తుంది అంటామా? అంటాం ఖచ్చితంగా. మీరు ఆ మాట అనకూడదని యేసుప్రభు వారట శోధింపబడి శ్రమ పొందాను గనికే మీకు నేను సపోర్ట్ చేస్తాను. అంటే నువ్వు ఫీల్ అవుతున్నావు అనుకో, నువ్వు ఏడుస్తున్నావు అనుకో ఒంటరిగా ఉండి, ఏంటైనా నా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, నా ఆర్థిక స్థితిగతులు ఏంటి, నేనేమో నీ మీద ఆధారపడ్డాను, నువ్వేమో అంటే అప్పుడు వచ్చి ఆయన ఏమంటాడు, ఏం పెట్టారు, ఏంటి లోపరమైంది ఆలోచించొద్దు, అసలు ఉంటావా చెప్పు అని మాట్లాడతారు. మీకు ఇన్నర్ సోల్ లో ఈ వాయిస్ వినిపిస్తే గమనించండి, ఎవరు పర్సనల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళది. నేను ఇస్తానన్నాను కదా, నేను చేస్తానన్నాను కదా, ఇదిగో వాక్యం ద్వారా కూడా నేను నీకు అన్ని విషయాల్లో నీకు నెమ్మది కలగజేస్తానన్నాను కదా అన్నాడా లేదా? చాలా విషయాలు ఉన్నాయి అలాంటివి. అందుకే నేను సపోర్ట్ చేస్తాను అన్నాడు. మీకు ఒక మాట చూపిస్తాను. యెషయా గ్రంథంలోనే 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనం చూడండి. యెషయా గ్రంథం. ఎవరట? యెహోవా అంటే ఎవరు? దేవుడే డైరెక్ట్ గా చెప్తున్నాడా? ఎందుకు? మనిషికి ఏం లేదో తెలుసా? యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరేం చేయాలి? ఆలకించాలి. నిద్రపోకూడదు, ఆలకించాలి. ఆలకిస్తే ఆయన ఏమంటారు? నది వలె సమాధానం. నది వలె సమాధానం. ప్రపంచంలో అన్ని ఫ్యామిలీస్ లో ఇది తీసేశాడు సాతాను. ఏం తీస్తాడు? సమాధానాన్ని తీసేశాడు. ఇది తీస్తే ఏమైపోద్ది? ఒకళ్ళనొకళ్ళు కొట్టేసుకుంటాం. కొట్టుకోవడం తిట్టుకోవడం వరకు ఓకే, ఒకళ్ళనొకళ్ళు చంపేసుకుంటాం, ఒకళ్ళనొకళ్ళు పొడి చేసుకుంటాం. దీన్ని తీసేస్తే చాలు, ఏది తీయాలో తెలివైనడు సాతాను. అందుకే సమాధానాన్ని పోనీయకండి. అగ్రెసివ్ అయినా వెంటనే రికవరీ అవ్వండి. దేవుని కొరకు మీరు సమాధానంగానే ఉండండి. లేకపోతే మీ చేతనే మీ వారిని మీ ద్వారానే అసలు మిమ్మల్ని మీ చేత చంపి పడేసి నరకానికి తీసుకెళ్ళిపోతాడు. మీతో మీరు సమాధానంగా ఉండాలి. మీరు దేవునితో సమాధానంగా ఉండాలి.
ఉండాలి. అందుకే అంటున్నాడు, నేను చెప్తున్నాను డైరెక్ట్ గా, నేనే చెప్తున్నాను, ఆలకించండి. నది వలె సమాధానాన్ని మీకు పంపించేస్తాను. కావాలంటే ఎక్కడికి రావాలి? ఎక్కడున్నది? ఇక్కడే, చర్చ్ కి. అప్పుడు ఎవరైనా ఫోన్ చేసి రండమ్మా, పొద్దుైనా మేము ఆటో పెడతాం అనొచ్చా? కానీ పాస్టర్ గారు అంటున్నారు మీరు వినాలని. అయ్యగారు మీరు పెట్టినా పెట్టకపోయినా మేము వచ్చేస్తాం అనాలి. మీరు వాక్యం అంత అవసరం ఈ కుటుంబాలకి. ఎందుకంటే ఫ్యామిలీస్ ని దేవుడు బాగా పరీక్షిస్తున్నాడు. సమాధానం మీ కుటుంబాల్లో లేదనుకోండి, అసలు మీరు నెమ్మదిగా ఉండలేరు. మీకు సమాధానం ఏమండి, అయ్యగారు మా ఇంట్లో గొడవ జరిగిపోయింది అన్నారు అనుకోండి, నాకు కానీ అయ్యగారికి కానీ ఏమనిపిస్తుంది? ఓహో, మీ ఇంట్లో దేవుడి మాట మీరు సరిగ్గా ఆలకించలేదు అన్నమాట అనుకుంటారు. కానీ మంచిగానే మరి మీతో టాలరేట్ చేయాలి కదా, అందుకని ప్రార్థన చేస్తానులేమ్మా, మీరు సమాధానంగా ఉండండి, మీరు కూడా ప్రార్థన చేసుకోండి అని చెప్తూ ఉంటారు. గుర్తించారా? నేను బాగా వింటూ ఉంటాను కాన్వర్జేషన్స్. అందుకని ఇదే 66లో 18వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, వారి క్రియలు వారి తలంపులు. మీరు అనుకున్నట్లు మీరు కొబ్బరికాయిస్తే కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని వెళ్ళిపోయే దేవుడిని కాదమ్మా నేను. మీకు నాకు అసలు మీరు నాకు ఇవ్వాల్సినవి ఏంటంటే, నేను బలిని కోరను, అర్పణని కోరను, సమీపించి ఆలకించడం నాకు మోస్ట్ ఇంపార్టెంట్ అన్నాడా లేదా హోషే గ్రంథంలో? నువ్వేమో కొబ్బరికాయ తెస్తావు, ప్లీజ్ నేను నీ మాట వినను, నాకు వింటామంటే చేతసేరా అనకూడదు. ఏమన్నాడు? మీ క్రియలు తలంపులు. ఇది ఎవరికి తెలియదు. క్రియలు చూసేవాడు ఉన్నాడు, నీ తలుచుకునే తలంపేంటో చూసుకునే ఉన్నాడు. పైగా అంటున్నాడు అవన్నీ నాకు తెలుసు అంటున్నాడు. ఎవరైనా నీ మనసులో ఉన్నది ఎలా వాళ్ళకి తెలిసిపోతే వాళ్ళ ముందు బతకగలవు? అసలు ఇట్లా ఉన్నాను నేను, నువ్వు ఏదో నా గురించి అనుకుంటున్నావు, నాకు తెలిసిపోతుంది అనుకో, ఏంటి ఇలా అనుకుంటున్నావు అని అడుగుతానా లేదా? అని తెలిసినా నీ కోసం మౌనంగా ఉండి నిన్ను భరిస్తున్నాడు. చూసావా దేవుని ప్రేమ? వాటి గ్రేట్ లవ్ అండి, వాటి గ్రేట్ లవ్. నీ క్రియలు నీ తలంపులు నాకు తెలిసి ఉన్నాయి, నీవు తెలిసి ఉన్నాయి. 15వ వచనంలో చెప్తున్నాడు చూడండి, 15వ వచనంలో, తెలిసిన నాకు మహాకోపం, తెలిసిన నాకు నీ క్రియలు తలంపులు తెలిసిన నాకు మహాకోపం వచ్చింది. ప్రతీకారం చేసేయాలనుకున్నాను. నేను ఏం చేయాలి? రివెంజ్ చేసేయాలనుకున్నాను. అగ్ని జ్వాలలతోను గద్దించుటకు యెహోవా అగ్ని రూపంలో వచ్చేస్తాడట. అగ్ని జ్వాలలతో ఖండించడానికి అగ్ని రూపంలో వస్తాడట. ఆయన రథములు తుఫాను వలె, ఆయన రథములు నిన్ను శిక్షించడానికి, నీ తలంపుల విషయంలో, నీ యొక్క ఆలోచన విషయంలో ఆయనకి కరెక్ట్ గా మనం అనిపించటంలా, ఎవ్వరూ కనిపించటంలా. నీ తలంపులు నీ యొక్క ఆలోచనలన్నీ నాకు తెలిసినాయి అంటే, నీ క్రియలు కూడా నాకు తెలిసే ఉన్నాయని దేవుడు అంటున్నాడంటే, తెలిసి ఆగాడు అంటే ఆయన ఎంత కోప ఉధృతను తెచ్చి పెట్టడానికి ముందున్నాడు. ఆలోచిస్తున్నావా? ఇంతగా ప్రేమించే నన్ను అసలు అనాథగా విడవనే నిన్ను, నేను చేసిన మేలులకు నువ్వు తలుచుకొని నా మాట వినటమే నీకు విధి, నీకు అదే అని అనిపించే విధంగా నేను నీకు పరిస్థితులు కల్పిస్తే, నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ క్రియలు ఎలా ఉన్నాయి? నాకు మహాక్రోధాన్ని తెచ్చి పెడుతున్నాయండి అవి. ఎలా అయితే? అందుకే 22లో ఏమంటున్నాడు చూడండి, ఇదే 66వ అధ్యాయం 22వ వచనంలో, నేను సృజించబోవు కొత్త ఆకాశము క్రొత్త భూమి లయము కాక నా సన్నిధిలో ఎలా ఉంటాయో, నా మాట కనుక నువ్వు వింటే నీవు నీ సంతతి నా నామమందు నిలిచి ఉండాలి. ఇదే నా నామమందే నీవు నిలిచి ఉండాలి, ఇదే నా వాక్కు. ఎంత బాగా చెప్తున్నాడు దేవుడు. ఆయనకి అర్హత ఉందా లేదా ఈ మాట అంటానికి? డెఫినెట్ గా ఆయన తప్ప ఎవరు ఉన్నారండి బాబు మనకు దిక్కు? దిక్కు లేని వాళ్ళకి, మరి దిక్కున్న వాళ్ళకి కూడా దేవుడే దిక్కు. ఎన్ని దిక్కులు ఉన్నాయో అన్ని దిక్కులు తిరిగిన అన్ని దిక్కుల్ని కలగజేసింది ఆ మహాదేవుడే.
నారు పోసిన వాడు కాదు, నారు పోయకపోయినాయి ఆయన మాత్రం నీకు ఆహారం పెడతాడు. అట్లాంటి దేవుడిని నీ తలంపుల ద్వారా, నీ క్రియల ద్వారా ఇబ్బంది పెట్టకు. అందుకే ఒక మాట చూపిస్తాను. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. 6వ అధ్యాయము యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకోవడానికి రండి. ఎక్కడికి ఎందుకు రావాలండి? ఇక్కడికి ఆ జ్ఞానం కావాలి. ఎందుకు నువ్వు నమ్ముకున్నావు అంటే చెప్పాలి. ఏంటి నీకు అక్కడికి వెళ్ళడం వల్ల ఉపయోగం అంటే చెప్పాలి. దేవుని నమ్ముకుంటే నేను క్లవర్ గా ఉంటాను, తెలివి వచ్చేస్తుంది నాకు, ఏది మంచిదో ఏది చెడ్డదో తెలిసిపోద్ది, చెడ్డదాన్ని అసహించుకుంటాను, మంచిగా ఉన్నది అంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండడమే మంచితనం అని తెలుసుకున్న నేను జ్ఞానమును సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించడము రండి అని ఈ ఫ్యామిలీ హెడ్ మీరు వైఫ్లు అంతా కలిసి హస్బెండ్స్ కి చెప్పాలి. హస్బెండ్స్ అంతా కలిసి వైఫ్స్ కి చెప్పాలి. మీ ఇద్దరు కలిసి పిల్లలకు చెప్పాలి. ఫ్యామిలీ అంతా కలిసి రక్త సంబంధులందరికీ చెప్పాలి. అప్పుడే మీకు ఆయన బ్లెస్సింగ్, ఆయన యొక్క ప్రతి విధమైన ఈవి దొరుకుతుంది. భోజనపు పళ్ళ చుట్టూ పిల్లలు ఎలా ఉంటారంట? ఉండాలంటే ముందు అసలు ఆహారాన్ని ముందు ఆ చెట్టు అక్కడ ఉండాలి. ఎవరైనా నాటబడిన చెట్టు నీటి కాలువ దగ్గర ఉండాలా లేదా? లోక ప్రకారం కాకుండా నీరు అంటే ఏంటి? వాక్యము. వాక్యం అనే కాలువ దగ్గర ఉండకపోతే నీ బుద్ధి, నీ క్యారెక్టర్ మారదు. అప్పుడు నీ ఫ్యామిలీకి ఏమని చెప్తావు? నేను నమ్ముకున్న వాళ్ళకి ఏం చెప్తావు? నేను నమ్ముకున్నావు కదా, ఏం నేర్చుకున్నావు అంటే జ్ఞానము సంపాదించుకున్నాను అందుకే అనుసరిస్తానని చెప్తావట. ఆయనను అనుసరించడము రండి, ఉదయమున తప్పకుండా వచ్చే రీతిని ఆయన వచ్చేస్తాడు. ఎప్పుడైనా మీ జీవితంలో ఉదయం రాకుండా ఉందా చెప్పండి? మీకు ఉదయం ఇన్ని సంవత్సరాలు మీకు 60,000, 70,000, 50,000, 30,000, 40,000, 10,000, 20,000 ఉన్నారు కదా, ఏ రోజన్నా ఉదయం రాలేదు ఇవాళని మీ లైఫ్ లో ఉందా? లేదు. అలాగే దేవుడంట అలాగే వచ్చేస్తాడట, డెఫినెట్ గా వచ్చేస్తాడంట. ఎలాగా? ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన దగ్గరికి వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షం. ఫస్ట్ టైం వర్షం పడితే ఎండాకాలం తర్వాత ఎలా ఉంటుంది? అమ్మయ్య వర్షం వచ్చింది అని నీ ఫీలింగ్ ఎలా ఉంటుందో, దేవుణ్ణి అనుసరిస్తే నీకు అలా ఉంటది ఫీలింగ్. అంటున్నాడు లాస్ట్ లో, వర్షము వలె, తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మనం వెళ్దాం. అయ్యగారు పద్దాకా మీరు పిలిస్తే మాకే క్షేమంగా ఉంది. ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడైనా ఫోన్ చేశారు మీరు? మేము వచ్చేద్దాం వాక్యం వినాలని. అయితే చాలా మారాలి కుటుంబం, మీరు చాలా మారాలి. వాక్యం మిమ్మల్ని పోషిస్తుంది, వాక్యం మిమ్మల్ని కాపాడుతుంది, వాక్యమే మీకు ప్రతిదీ. పైగా చెప్పాను, వాక్యం ఎవరో ఊహను బట్టి రాలేదు, పరిశుద్ధాత్మ ప్రేరణ, దేవుని వాక్కది. అప్పుడు మీ హృదయాల్ని కావలి ఉంచుతుంది, మీ క్రియలు, మీ తలంపులు అన్నిటినీ బాగు చేస్తుంది, లోటులన్నిటినీ సరి చేస్తుంది, ఎత్తు పల్లాలను తీసేస్తుంది. ఏమి లేకపోయినా భయపడవు, ధైర్యం తెచ్చుకుని నెమ్మదిగా ఉంటావు. ఇవి వద్దా మనకి? చక్కగా వాక్యం వినాలి, వాక్యం నేర్చుకోవాలి. అందుకనే దశలోనికి రాసిన పత్రిక ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరగని వారై ఉందరు కదా అని నేను అనుకుంటుని. అయితే ఒక్కడు కూడా తప్పకుండా వాళ్ళు ఎలా ఉన్నారంట? కాడిని విరిచేవారిగాను, కట్లను తెంపుకొని తిరిగేవారు. కట్లు తెంపుకుంటే గేదె ఎక్కడ ఉంటది? ఆవులు ఎక్కడ ఉంటాయి? మేకలు ఎక్కడ ఉంటాయి? మేకలు కట్టలే, ఎక్కడికి వెళ్ళిపోద్ది? కట్టు తెంచుకుని వెళ్ళిపోయిందిరా పశువు అంటారు. దేవుని వాక్కు అనే కట్టడిలో కనుక మనం లేకపోతే మన ప్రవర్తన ఇష్టానుసారంగా ఉండిపోతుంది. ఎవరు మంచి చెప్పినా వినాలనిపించదు, చెప్పినా వాళ్ళ మీద కోపం వస్తుంది, అసలు దేవుడు అంటేనే ఇష్టం పోతుంది.
అందుకే దేవుడు అంటున్నాడు, మీరు యెహోవా న్యాయం ఏంటో, ఆ విధి ఏంటో ఎరిగి బ్రతకాలి. 14వ వచనంలో ఏమంటాడు చూడండి, ముగించేస్తాను. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, పలికినందున నా వాక్యము మిమ్మల్ని కాల్చాలి. వాక్యం అంటే ఎలా ఉండాలి? నిద్ర రాకూడదు. వాక్యం మిమ్మల్ని కాల్చేయాలి. మీలో ఉన్న చెడ్డనంతా కాల్చేయాలి. మీలో ఉన్న ప్రతి విధమైన చేదు వేదంతా తీసేయాలి. మీరు నా వాక్యములు విని వారిని కాల్చున్నట్లు నీ నోటి వాటిని అగ్నిగాను కర్రలుగాను చేసేస్తాను. వాక్యం మిమ్మల్ని కాల్చుతుందా లేదా? మీరు వస్తున్నారు, చాలా ఆటోలో వచ్చేస్తున్నారు, నడుచుకుంటూ వస్తున్నారు. మీరు చెప్పారు ఒకసారి, మీరు మీ ఇంటి దగ్గర పెట్టినప్పుడు మీరు రావటం ఎంత ప్రాబ్లమో, ఆటో దొరకవు అయినా వస్తున్నాము అని. కానీ మీరు వచ్చేటప్పటికి సగం అయిపోతుంది. భోజనానికి అలా వెళ్తామా? వెళ్ళం కదా. ఎక్కడైనా ఫంక్షన్ అంటే పొద్దున్నే లేచేస్తాం. అన్నిటికంటే మించింది ఏముంది? దేవుడు ఈ విషయం తప్ప. సో మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. మీలో భక్తి ఉంది, మంచి భక్తి ఉంది, మీరు మోరల్ గా ఉన్నారు, కానీ మీలో ఇంకా భక్తి కావాలి. దేవుడు అదే అంటున్నాడు, మీ క్రియలు చూస్తున్నాను, మీ తలంపులు చూస్తున్నాను, అవి నాకు బహుక్రోధాన్ని మాత్రం పుట్టించకూడదు. ఎందుకంటే నేను మిమ్మల్ని అనాథగా విడవనని చెప్పాను కదా, మీకు ఎన్నో మేలు చేశానని చెప్పాను కదా, నా మాట ఉట్టిది కాదు, ఓర్పు వల్ల వచ్చింది కాదని చెప్పాను కదా. సో మిమ్మల్ని మీరు వాక్యంతో కాల్చుకోండి. వాక్యంతో మనల్ని మనం కొట్టుకోవాలి. నీతిమంతుడు మనల్ని కొట్టినా ఏమవుతుంది? ఆశీర్వాదం. వాక్యం మనల్ని కొట్టాలి. సో వాక్యం మిమ్మల్ని ఎక్కువ పోషించాలని, వాక్యంతో మీరు ఆదరించబడాలని, మరింతగా మీ కుటుంబాల్లో దేవుని గురించిన అవగాహన మీ యొక్క ఇంటి వారికి, ఇంటి అధిపతులకి తెలియాలని, వారు నిజంగా దేవుణ్ణి తెలుసుకొని ఇక్కడ వచ్చి సాక్షులై ఉంటారని మేమందరం సంఘపరంగా ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా అంతే ఆసక్తిగా ఉంటారని ఆశపడుతూ ఆ దేవునికి మొరలిడుతూ ఉన్నాం. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దేవుడు మీతో ఏమైనా మాట్లాడితే, నాయన మాలో ఏమైనా లోటు ఉందా, దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము నీ కొరకు ఉందామనే వస్తున్నాము, కానీ మా యొక్క శరీరపరమైన ఇబ్బందులు, పనులు, బాధలు మమ్మల్ని డామినేట్ చేసి అవే గెలుస్తున్నాయి. ఇక నుంచి వాటిని గెలవనివ్వము. నిన్ను మాత్రమే ఆశ్రయదుర్గంగా పెట్టుకుంటాం. సమాధానం నది వలె ఉంచుతానన్నావు కాబట్టి ఆ విషయంగా మమ్మల్ని మేము తీర్చిదిద్దుకుంటామని ప్రార్థన చేసుకోండి. తండ్రి, నీకెంతో వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో కూడా మాకు నైనా నీ మాటలు తెలుసుకోవడానికి, నీ యొక్క ఆలోచన, నీ యొక్క అభిష్టమును నైనా తెలుసుకొని ఆ ప్రకారంగా నడుచుకోవడానికి మేము ఎలా ఉండాలో తెలియజేశారు. అని బట్టి స్తోత్రాలు. మరి ముఖ్యంగా పౌరంకి వారి కుటుంబ సభ్యులందరి తరపు నుంచి మా విజ్ఞాపన చేస్తున్నాం సంఘము ద్వారా. నేను వారికి అభిష్టాలన్నింటినీ నెరవేర్చండి. వారి బాధలను, వారి వేదనను, వారికి కావాల్సినవన్నిటినీ తీర్చండి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఎంత నిజమైన దేవుడో, సత్య దేవుడో, మీ యొక్క పవర్ ఏంటో అన్ని తెలుసుకొని వారి సాక్షులుగా ఉండటకు, వారి యొక్క ఆత్మీయ అభివృద్ధి మరింతగా మెరుగుపడి మీ వైపు త్రిప్పబడి వారి కుటుంబ సభ్యులందరూ రక్షింపబట్టకు అవకాశం కల్పించమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.